స్పిరిట్ మూవీ నుండి దిమ్మ తిరిగే అప్డేట్స్ అయితే వస్తున్నాయి భయ్యా. ద మెంటల్ మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఈ మూవీ రాబోతుంది. బేసిక్ గా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ కి ఊర మాస్ ఫ్యాన్స్ ఉన్నారు భయ్యా. తన మూవీలో హీరోని డిఫరెంట్ గా, స్టైలిష్ గా, రూత్లెస్ గా చూపిస్తాడు. అందుకే ఆడియన్స్ కి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ అంటే అదో రకమైన పిచ్చి. సో టాపిక్ లోకి వెళ్తే స్పిరిట్ మూవీ నుండి రీసెంట్ గా ఒక క్లూ అయితే వదిలారు భయ్యా. అదేంటంటే ఏ డిస్గ్రేస్డ్ కాప్ డిటర్మైన్ టు రిగైన్ హిస్ జాబ్ హంట్స్ డౌన్ ఏ రూత్లెస్ ఇంటర్నేషనల్ క్రైమ్ syndicate. His quest for redemption turned into a violent pursuit, where the line between vengeance and justice fades, turning his mission into fight for a survival. దీని మీనింగ్ ఏంటంటే, ఒక అవమానించబడ్డ పోలీస్ తన ఉద్యోగాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం కోసం ఒక డేంజరస్ ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్తో ఫైట్కి దిగుతాడు. సో ఇదే ప్రాసెస్లో తనకు కావాల్సింది దక్కించుకోవడం కోసం క్రూరంగా రాక్షసుడిలా మారతాడు. ఈ పోరాటంలో తన కోపానికి న్యాయానికి మధ్య లైన్ అనేది చెరిపేసి తను అనుకున్నది జరగడం కోసం ఏ యుద్ధమైనా చేస్తాడు. మన భాషలో చెప్పాలంటే వెనక ముందు చూడకుండా పుంగి బజాయిస్తాడు భయ్యా. వామ్మో, సందీప్ రెడ్డి వంగ ఏం ప్లాన్ చేశాడేమో కానీ ఒక డిఫరెంట్ పవర్ఫుల్ రూత్లెస్ ప్రభాస్ అయితే చూడబోతున్నామని క్లియర్ గా అర్థమవుతుంది. ఈ మూవీ షూటింగ్ కూడా తొందరలోనే స్టార్ట్ కాబోతుంది. గుర్తు పెట్టుకోండి, ఈ మూవీతో ఏ రికార్డు కూడా మిగలదు భయ్యా, నో డౌట్ అందులో. అలాగే పుష్ప టు డే 1 రికార్డుని కూడా ఈ మూవీ లేపేస్తుందని నాకైతే అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి.